ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాపరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. క్రీస్తు రెండవ రాకడ గురించినటువంటి అనేక విషయాలు మనం ఒక్కొక్క ఎపిసోడ్ ద్వారా నేర్చుకుంటూ మరి ఈరోజు ప్రాముఖ్యంగా కొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం. యేసుక్రీస్తు రాకడలో సంభవాలు ఏం జరుగుతాయి, ఆయన రాకడకు యుగ సమాప్తి సూచనలు ఎలా ఉంటాయి, ఆయన రాకడలో ఏమేమి జరగబోతున్నాయి అనే విషయాలు సువార్త తరపున మూయబడతాయని, సువార్త ప్రకటన ప్రారంభమవుతుందని, అదేవిధంగా ఇజ్రాయేలు తిరిగి వస్తారని, మరి అనేక విషయాలు మనం నేర్చుకుని వచ్చాం. ఇప్పుడు ఈరోజు వాక్యంలో కూడా కొన్ని విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. యేసుక్రీస్తు మరి వచ్చే ముందు దేవుని బోర ఒకటి ఊదబడుతుంది. దేవుని బోర ఊదబడినప్పుడు ఏం జరుగుతాయి అనే విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. కొన్ని వాక్యాధారాలు మన మధ్యలో ఉన్నాయి, వాటిని చూస్తూ మనం చక్కగా ప్రభు వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉందాం. అయితే 28వ వచనం, దీనికి ఆశ్చర్యపడకూడదు, ఒక కాలం వస్తున్నది, ఆ కాలంలో సమాధిలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వచ్చేదరు. చూడండి, బైబిల్ వాక్యం ఏం తెలియజేస్తుందంటే, ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో అంట సమాధుల్లో ఉన్న వారందరూ కూడా బయటకు వస్తారు. ఆయన శబ్దం విని, ఆయన శబ్దం అంటే ఆయన చేసే ఒక బోర శబ్దం విని వారు బయటికి వస్తారు. మేలు చేసిన వాళ్ళు జీవం పునరుద్ధానకు, కీడు చేసిన తీర్పు పునరుద్ధానకు బయటకు వచ్చేదరు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 51వ వాక్యము. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరం నిద్రించగానే నిమిషంలో ఒక రెప్పపాటున కడ బోరం రోగగానే మనమందరం మార్పు పొందుదము. బోరం రోగం అప్పుడు మృతులు అక్షయలుగా లేపబడదురు, మనము మార్పు పొందము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది, మత్యమైన ఈ శరీరం అమర్త్యను ధరించుకోవాల్సి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు మరణము విజయమందు మరణము మృంగివేయబడిన వాక్యం నెరవేర్చబడి, దేవుని బోర శబ్దము మోగగానే అక్షయమైనటువంటి దేహాలుగా మనకి మార్చబడతాయి. మనము రెప్పపాట్లో కొనుపబడతామని వాక్యము సెలవిస్తాం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగవచ్చు. క్రీస్తునందు మృతులైన వారు మొదట్లేదు, ఆ మీద సజీవమని నిలిచిన మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొండకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపబడదుము. కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉంది. కాబట్టి వీరి మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొని తీసుకున్న తర్వాత మనం ఆలోచించినట్లయితే దేవుని రాకడ బోర శబ్దము వినబడుతుంది. దేవుడే బోర ఊదుతాడు. ఈ బోర అంటే ఏంటంటే, మనం అందరం అనుకుంటాం యాక్చువల్గా బోర అంటే ఒక వార్నింగ్ బెల్. బోర అంటే ప్రపంచానికి దేవుడు తెలియజేసేటువంటి, ఆయన రాకడ గురించినటువంటి తెలియజేసేటువంటి ఒక వార్నింగ్ బెల్. దేవుడే ఊదుతాడు దీన్ని. దోతలు ఊదే బోరలు వేరు, దేవుడు ఊదే బోర వేరు. దోతలు మరి పాత్రలు కుమ్మరించబడేటప్పుడు, అదేవిధంగా భూమి మీదకి శ్రమల దినాల్లో ఒక్కొక్క 7 దూతలు 7 బోరలు మరి 7 పాత్రలు అనేటువంటివి దూతలు ఊదుతూ ఉంటాయి. కానీ ఇక్కడ దేవుని బోర అంటే ఇది దేవుడు ఆయన స్వహస్తాలతో ఆయన ఊదుతాడు అనేటువంటిది బైబిల్ వాక్యంలో దేవుని బోర అని రాయబడింది. కాబట్టి ఇది దేవుని బోర, దూతల ఊదే బోర కాదు అని మనం నేర్చుకోవాలి. ఈ బోర ఎలాంటిదంటే, పిల్లలు ఎగ్జామ్ రాసేటప్పుడు కరెక్ట్గా 2 గంటలకు ఎగ్జామ్ అయిపోద్ది అంటే 1 గంట 50 నిమిషాలకు మొదటి బెల్, 55 నిమిషాలకు రెండో బెల్, 2 గంటల కరెక్ట్గా 3 బెల్ మోగుతుంది. అంటే వార్నింగ్ బెల్స్. అంటే ఇంకా సమయం కొంచెమే ఉంది, ఈ సమయానికి మీరు ఎగ్జామ్ ఫినిష్ చేసుకోండి అని మనకి ఎలాగైతే వార్నింగ్ ఇస్తారో, అదే రీతిగా ఈ బోర కూడా వార్నింగ్ బెల్ లాగా మనకి ప్రపంచానికి దేవుడు ఒక వార్నింగ్ బెల్ లాగా, ఒక అలారం సైన్ లాగా ఇచ్చేటటువంటిది దేవుని యొక్క బోర. కాబట్టి ఈ దేవుని బోర ఊదినప్పుడు ఏం జరుగుతాయి, బోర ఎప్పుడు ఊదబడుతుంది, బోర ఊదినప్పుడు ఏ సంఘటనలు జరుగుతాయి అని బైబిల్ గ్రంథంలో మనం ఆలోచించాలి. దేవుని బోర ఊదినప్పుడు మొట్టమొదటిగా జరిగే సంభవాలు అనగా, దేవుని బోర ఊదగానే ఏం జరుగుతాయి, రాకడ ప్రారంభమవుతుంది. దేవుని బోర ఊదినప్పుడు అంట మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు పైకి వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్మ దేవుడు పైకి వెళ్ళిపోవటం ఏంటి, అసలు భూమి మీదకి ఎప్పుడు వచ్చాడు అనే విషయాలు మనం ధ్యానం చేసుకున్నట్టయితే, గతంలో పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి రావాలంటే సంసోనును బలపరిచి ఆత్మ బలంగా అతని మీదకి వచ్చినప్పుడు అతను బలం పొందుకొని ఒక గాడిద దవడెమ్మతో 1000 మంది చంపేశాడు. బలం పొందుకొని దాగోను దేవాలయాన్ని, 2 స్తంభాల మీద ఉన్న దేవాలయాన్ని పడగొట్టేస్తాడు. అంటే దేవుని ఆత్మ అప్పుడప్పుడు వచ్చి అతన్ని దర్శించేది. ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ప్రభువారు విడిపోయేటప్పుడు ఒక మాట అన్నాడు, నేను మిమ్మల్ని అనాథులుగా విడువను, మరలా మీకు ఒక ఆదరణకర్త నేను పంపిస్తాను. ఆయన వచ్చి సదాకాలం మీతో కూడా ఉంటాడు. అంటే యేసుక్రీస్తు వారు మాట ఇచ్చిన రీతిగా ఆయన మరలా పంపిస్తానన్నాడు. ఎవరంటే
ఈ లోకానికి పంపిస్తానని ఎవరినంటే సదాకాలం మనతో ఉండే ఒక ఆదరణకర్తను, సత్యస్వరూపైన ఆదరణకర్త. ఈ ఆదరణకర్త ఎప్పుడు వస్తాడు? యేసుక్రీస్తు ఆరోహణం అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత 40 దినాలకు యేసుక్రీస్తు ఆరోహణం వెళ్ళిపోతే ఆయన వెళ్ళిపోయిన తర్వాత 10వ రోజున అనగా పెంతెకోస్తు దినం అనేది ఒకటి వస్తుంది. మొత్తం 50వ దినం అయిపోయిన తర్వాత ఆ పెంతెకోస్తు దినం అంటే మేడగది 120 మంది మొత్తం ఉన్నారు. 12 మంది శిష్యులు ప్లస్ ఆ ప్రభుని ఎరిగిన వారు, ప్రభువుతో కూడా తిరిగిన వారు అందరూ కలిసి 120 మంది మేడగదిలో ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే వారి మీదకి అగ్ని నాలుకల వంటి పరిశుద్ధాత్మ వారి మీద దిగి వారు అన్ని భాషల్లో మాట్లాడి వారు బలం పొందుకున్న తర్వాత వారు సువార్త ప్రకటించడానికి బయటికి వెళ్ళారు. అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మొట్టమొదటిగా ఈ భూమి మీదకి కంప్లీట్గా దిగి వచ్చింది ఎప్పుడంటే అపోస్తలుల 2వ అధ్యాయం ఉంటుంది. వారు మెడగదిలో ఉండి ప్రార్థన చేసి వారికి వాక్శక్తిని అనుగ్రహించి చొప్పున వారందరూ కూడా అన్ని భాషలతో మాట్లాడినట్టు దేవుని ఆత్మ వారి మీదకి దిగి వచ్చినప్పుడు వారు బలం పొందుకున్నట్టు మనం అంటే వారి మధ్యకు వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు వెళ్ళిపోయాడు, ఇంకా వారిని అనాథల పేరు విడవకుండా వారి మీదకి పరిశుద్ధాత్మ శక్తి వచ్చి వారి మీద నిలిచి వారిని బలపరిచి సువార్త ప్రకటన కోసము ప్రపంచ దేశాలు పంపించింది. వారిలో వచ్చిన ఒక శిష్యుడే తోమా మన ఇండియా దేశానికి వచ్చాడు. దాదాపు 2000 సంవత్సరాల క్రితమే మన ఇండియా దేశానికి క్రైస్తవం అనేది దొరలను బట్టి రాలేదు. కానీ క్రీస్తు శిష్యుడైన తోమా మొట్టమొదటిగా సువార్త ప్రకటించడానికి క్రీస్తు యొక్క 70 సంవత్సరం తర్వాత ఆయన ఈ భారతదేశం అడుగుపెట్టి సువార్తను ప్రకటించాడు. వీరందరినీ బలపరచడానికి కారణం ఎవరంటే పరిశుద్ధాత్మ శక్తి. ఈ పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం నుండి దిగి వచ్చి శిష్యుల మీద వారిని బలపరిచి ప్రపంచ దేశాలకి వారిని తీసుకెళ్ళిపోయి సువార్త ప్రకటించింది. అప్పుడు వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు దేవుని బూర మోగగానే ఈ పరిశుద్ధాత్మ దేవుడు పైకి వెళ్ళిపోతాడు. అంటే దాదాపు 2000 సంవత్సరాల క్రితం వచ్చిన పరిశుద్ధాత్మ మన మధ్యలో నుండి ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన అంటే పరిశుద్ధాత్మను మన మధ్యలో ఉండి అక్కడిక్కడ సువార్త కూడికలు పెట్టించడం, అనేక మంది రక్షణ పొందినట్లుగా ప్రేరేపించడం. ఒకరు వాక్యం చెప్పారంటే మనకి వాక్యం ద్వారా మనకి పశ్చాత్తాపం కలుగుతుందంటే కేవలం అది పరిశుద్ధాత్మ వల్లనే. వారితో వాక్యం చెప్పడం వల్ల అద్భుతం జరగడం కాదు, కానీ దేవుడు వారిలో వాక్యం చెప్పించాడు, వీరిలో ఉండి ఒప్పింప చేసి వారిని దేవుని వైపు నడిపించాడు. కాబట్టి పరిశుద్ధాత్మ ఏం చేస్తూ ఉన్నాడంటే మనల్ని ఒప్పింప చేసి మన పాపములు ఒప్పించేసి ప్రభువు వైపుకు నడిపించాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఆయన మనలో ఉండి కార్యాలు జరిగిస్తున్నాడు. చాలామంది ఈరోజు సువార్త ప్రకటించడానికి సేవకులుగా మార్చబడ్డారంటే, సంఘాల్లో సువార్త జరుగుతుంది, మీటింగ్స్ జరుగుతున్నాయి, టీవీలో సువార్త ప్రకటించబడుతున్నారంటే మరి నిజంగా సేవ జరుగుతుంది. కారణము పరిశుద్ధాత్మ దేవుడు. వారు ఆకాశం నుండి దూతలు వచ్చేసంటే ఆకాశం నుండి ఈ చివరకు ఆ చివరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేస్తాడు. పోగు చేసినప్పుడు ఈ పరిశుద్ధాత్మ దూతలు పోగు చేసినట్టే విశ్వాసాలందరినీ తీసుకొని పరిశుద్ధాత్మ దేవుడు వారందరిని పట్టుకొని మధ్యాకాశానికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు వారికి అంటే దేవుని బోర ఊదగానే పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకం నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా భూమి మీద ఎక్కడెక్కడ సువార్త ప్రకటన ఉండదో, పరిశుద్ధాత్మ కార్యాలు ఉండవు, క్షమాపణ ఉండదు, దేవుని బిడ్డలు ఉండరు, అందరూ వెళ్ళిపోతారు. కాబట్టి లోకం అంతా కూడా అల్లకల్లోలంగా మార్చబడి అంటే పరిశుద్ధాత్మ దేవుడు పైకి వెళ్ళిపోతాడు దేవుని బోర మోగ్గాని. అయితే ఈ పరిశుద్ధ రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియేట్ చేస్తున్నది, కానీ ఇదివరకు అడ్డగించున్నవాడు మన మధ్య నుండి తీసివేయబడవరికి అడ్డగించేది పరిశుద్ధాత్మ. ఈ లోకం మీదకి దేవుని ఉగ్రత రాకుండా ధర్మ విరోధ క్రియలు జరుగుతుండగా వాటిని అడ్డగిస్తూ ఈరోజు క్రైస్తవ్యాన్ని నిలబెట్టి క్రీస్తు కోసం నిలబడేలాగా చేసి అనేక మంది హత్సాక్షులుగా మారటానికి కానీ అనేక మంది సువార్త ప్రకటించడానికి కానీ బలపరిచి మనల్ని పంపింది ఎవరంటే హోలీ స్పిరిట్ గాడ్. ఆయన అడ్డగిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పటివరకు మన మీదకి రావాల్సిన శిక్ష నిజంగా చెప్పాలంటే మనము పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. కానీ మన మీదకి రావాల్సిన శిక్షను ప్రభువారు ఏం చేశారంటే అడ్డగిస్తూ వచ్చాడు. ఎప్పుడో నశించిపోవాలి మన పాపాన్ని బట్టి, కానీ మన పాపపు శిక్ష మన మీదకి వెంటనే రాకుండా ఆయన ఏం చేస్తాడంటే అడ్డగిస్తూ వచ్చాడు. అడ్డగిస్తూ వచ్చి ఈరోజు మనందరినీ రక్షించి కాపాడాడు. కాబట్టి ఈరోజు మనకి శిక్ష రావట్లేని కారణము పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షంగా దేవుని పక్షంగా నిలబడి ఆయన కార్యము జరిగిస్తూ దేవుని కృపను మన మీద ఉంచి మనం నశించకుండా ఆయన కాపాడుతూ వచ్చాడు. రెండవది పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం చూద్దాం ఒకసారి. ఈ విధంగా రాయబడింది, అటువల ఆత్మయ్య మన బలహీనం చూచి సహాయం చేయుచున్నాడు. ఏళ్ళనిగా మనం యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యంగానే మూలికలతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. దేవుడు ఏం చేస్తానంటే
మనకి ప్రార్థన చేయటం ఉచ్చరించడం రాకపోతే ఆయన మన పక్షంగా ఉండి దేవునికి విజ్ఞాపన చేస్తాడు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఇంక నీలో వెళ్ళిపోడు. ఎప్పుడైతే నువ్వు ప్రభువుని అంగీకరించావో, ఎప్పుడైతే నువ్వు ప్రభు దగ్గరికి వచ్చావో అప్పుడు ఆయన నీలోకి వస్తాడు. వచ్చిన దేవుడు నిన్ను అనాథగా విడిచిపెట్టి వెళ్ళిపోడు. నీ పక్షంగా నిలబడి నీలో ఉండి నిన్ను సరైన రీతిలోకి నడిపిస్తూ ఇది తప్పు ఇది ఒప్పు అని నిన్ను ఒప్పింపజేస్తూ సరైన మార్గంలో నడిపిస్తున్న దేవుడు నీ పక్షంగానే ఉండి ఆయన దేవునికి మొరపెడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. కాబట్టి నీ పక్షంగా ఆయన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. 11వ వచనంలో 51వ కీర్తన 11వ వచనంలో నీ సన్నిధిలోంచి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము. పరిశుద్ధాత్మ మనలో లేకపోతే భ్రష్టులం అయిపోతాం. నిజంగా ఆత్మదేవుడు ఎప్పుడు వస్తాడు, ఆయన ఎప్పుడు వెళతాడు మనం ఆలోచిస్తే, నువ్వు ఎప్పుడైతే ప్రభువుని స్వీకరిస్తావో అప్పుడే పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తాడు. నీవు మరీ దేవునికి విరోధంగా లేచి వాస్తవే మనసాక్షి గలవనవై వెళ్ళిపోతే తప్ప ఆయన నీలోంచి ఎన్నటికీ తొలగిపోవడు. ఒక్కసారి ప్రభువుని అంగీకరిస్తే నువ్వు ఒకవేళ తప్పు చేస్తున్నాగానే బాధపడుతూ నిన్ను వద్దు తప్పు అని నేను గద్దిస్తూనే ఉంటాడు. కానీ నీలోంచి వెళ్ళి అనాథలుగా విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి ఆయన నీలో ఉండి నిన్ను పరిపూర్ణంగా దేవుని వైపు నడిపించాలనే నిన్ను నడిపిస్తూ ఉన్నాడు దేవుడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి విజ్ఞాపన చేస్తూ నీ మీదకి రావాల్సిన శిక్షను అడ్డగిస్తూ ఆయన నీలో. కాబట్టి రేపు దినాన్న రేవుని రాకడ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీవు సిద్ధపాటు కలిగి ఉంటే ఆ దినానికి నిన్ను తీసుకొని మధ్యాకాశానికి వెళ్ళి ప్రభు వారికి అప్పగించి ఆయన పైకి వెళ్ళిపోతాడు. ఏం చేశాడంటే ఈ లోకంలో నీ మీదకి వచ్చే శిక్షను అడ్డగిస్తూ నీ పక్షాన్ని విజ్ఞాపన చేస్తూ వచ్చాడు. మొదటగా పరిశుద్ధాత్మ దేవుడు పైకి వెళ్ళిపోతాడని నేర్చుకున్నాం. రెండవదిగా భూలోకంలో ఉన్న సంఘము ఎత్తబడుతుంది. దేవుని బోర మోగిన వెంటనే భూలోకంలో ఉన్న సంఘం ఎత్తబడదు. సంఘం ఎత్తబడటం అంటే ఏంటంటే సంఘాన్ని ఏమంటారంటే సార్వత్రిక సంఘము. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని సంఘాలను కలిపి ఒక సంఘము, అది వధువు సంఘము లేదా సార్వత్రిక సంఘము. ఈ సంఘాలలో ఉన్న ఒక్కొక్క వ్యక్తిలో 100 మంది అంటే 100 మంది ఎత్తబడరు. వారు సిద్ధపాటు కలిగి ప్రభు కోసం ఎవరైతే నిలబడ్డారో వాళ్ళు మాత్రమే ఎత్తబడతారు. వీళ్ళందరూ తీసుకొని పరిశుద్ధాత్మ పైకి వెళ్ళిపోతారు. అయితే ఈ సార్వత్రిక సంఘం అంతా ఎత్తబడుతుంది. ఎత్తబడటం ర్యాప్చర్. యేసుక్రీస్తు రాకడ 2 విధాలుగా ఉంటుంది. మొదటిది రహస్య రాకడ, రెండవది బహిరంగ రాకడ. రహస్య రాకడ అంటే ఎత్తబడుట. ఇది విశ్వాసులకు తప్ప లోకానికి తెలియదు. అంటే ర్యాప్చర్ అంటారు. ర్యాప్చర్ అంటే కాటప్ అంటే ఎత్తబడటము. అంటే మనం ఎలా ఉన్నామో ఇప్పుడు నేను వాక్యం చెప్తూ ఉన్నాను, దేవుని రాకడ ఇప్పుడే వస్తే నేను ఇవన్నీ ఇక్కడే పడేస్తాను. కానీ నా యొక్క దేహము ఆ అక్షయతను ధరించుకొని ఒక్కసారిగా మాయమైపోయి పైకి వెళ్ళిపోయి దీన్ని ఎత్తబట్టం అంటే ప్రపంచ దేశాలు ఎవరు ఏ పని చేసినా, పడుకున్నా, పని చేసినా, నిద్రపోతున్నా, ఇంకా ఏ డ్రైవింగ్లో ఉన్నా ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడే ఎత్తబడి వారు మధ్యాకాశానికి కొనుపబడతారు. పరిశుద్ధాత్మ శక్తితో వారు పైకి లేపబడతారు. పైకి లేపబడి మధ్యాకాశానికి వెళ్ళారు. దీన్ని ఎత్తబడుట అంటే దీన్ని రహస్య రాకడ అంటారు. మరి రెండో Finalmente eu abasteci do jatinho. E quando vamos partir? Logo, não vai demorar muito. O que está acontecendo? Não sei, Glória, não sei, Glória, não sei. Ai, Yuri, vem logo.
só que alguma coisa muito estranha acontecendo aqui na cidade. Que? O Osvaldo sumiu? Como? Olha, manda reforço aqui. Manda reforço pras ruas. Agora, eu tenho que desligar. Raquel, onde você tá? Moreno, Raquel! Raquel, Moreno! Raquel! సంబంధించినటువంటి రెండవది ఏంటంటే రాకడలో బహిరంగ రాకడ. దాదాపుగా రహస్య రాకడలు ఎత్తబడిన వీళ్ళందరూ కూడా 7 సంవత్సరాల మధ్యాకాశంలో ఉంటే మరలా 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వీళ్ళందరినీ పరిశుద్ధులను వెంటబెట్టుకొని యేసుక్రీస్తు వారు దూతలను వెంటబెట్టుకొని ఈ పరిశుద్ధులందరూ మరలా భూమి మీదకి వస్తాడు. ప్రతి నేత్రం ఆయన చూస్తే దీనినే బహిరంగ రాకడ. రాకడ అంటే మొదటిగా ర్యాప్చర్ అంటారు, ఎత్తబడటం. ఇది సీక్రెట్గా జరుగుతుంది, ఎవరికి తెలియదు. రెండవది ఆయన బహిరంగంగా ఈ లోకానికి దిగి వస్తాడు. ప్రతి నేత్రం ఆయనను చూస్తబడే వాళ్ళలో ఎవరు ఉంటారని ఆలోచిస్తే క్రీస్తునందున్నవారు మృతులైన వారు మొదట లేస్తారని రాయబడింది. మొదటి తెస్సలోనికి రాసిన పత్రికలో 4వ అధ్యాయము 15వ వచనము. నేను మీతో ప్రభువు మాటను బట్టి నేను మీతో చెప్పింది ఏమనగా, ప్రభువు రాకడ వరకు సజీవమై నిలిచిన మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట్లేతరు, ఆ మీద సజీవం నిలిచుండము. మనము వారితో కూడా ఏకంగా ప్రభుని ఎదుర్కొంటూ ఆకాశ మండలం యొక్క మేఘం మీద కొనుపోబడము. కాగా మన సదాకాలం ప్రభుతో కూడా ఉండదు. ఎట్టబడేది మొదటగా ఎవరంటే మృతులైన వారు, క్రీస్తునందు మృతులైన వారు మొదటగా లేపబడతారు. అంటే సమాధులలో ఉన్నవారు అనుకుంటున్నాము. సమాధుల వాళ్ళ దేహాలు శల్యములు అయిపోయి, కానీ వారి ఆత్మలో పరదేశంలో ఉన్నాయి. అంటే పరదేశం అంతా ఖాళీ అయిపోతుంది. ఫస్ట్గా దేవుని రాకడ శబ్దంలో, దేవుని రాకడలో బోర మోదగానే ఏమవుద్దంటే పరదేశంలో ఉన్న పరిశుద్ధుల ఆత్మలన్నీ కూడా పరదేశం ఖాళీ చేసి మధ్యాకాశానికి వచ్చేస్తాయి. అప్పుడు సజీవులమై నిలిచి ఉన్న మనం అంటే భూమి మీద సజీవంగా క్రీస్తును నమ్ముకునే వారు మాత్రమే. చనిపోయిన వాళ్ళలో క్రీస్తుని నమ్ముకొని చనిపోయిన వారు, భూమి మీద ఉన్న వారిలో క్రీస్తుని నమ్ముకొని జీవిస్తున్నట్టు సజీవులు మాత్రమే. బోర శబ్దం వినగానే వాళ్ళందరూ కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొండకు ఆకాశ మండలమున మేఘముల మీద కొనిపోబడను. మేఘముల మీద మనందరం ఒక్కసారిగా లేపబడతారు. ఇదే రహస్య రాకడ, ర్యాప్చర్ అంటారు. కాబట్టి ఎవరు ఎత్తబడతారంటే దేవుని రాకడలో సజీవులైన మృతులైన క్రీస్తుని కలిగిన వారు, సజీవులైన క్రీస్తుని కలిగిన వారు. కాబట్టి క్రీస్తుని కలిగి రక్షణ పొంది బాప్తిసం పొంది ఆయన రాకడ కోసం ఎదురు చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రాకడలో ఎత్తబడి. ఈ రెండు చూస్తే మనకి క్రీస్తు బోరో శబ్దం వినపడగానే మొట్టమొదటి పరిశుద్ధాత్మ దేవుడు పైకి వెళ్ళిపోతాడు, రెండవది సంఘం ఎత్తబడుతుంది, మూడోది కృపాకాలము ముగించబడుతుంది. కృపాకాలం అంటే ఏంటి? ధర్మశాస్త్ర కాలంలో 100 ఆజ్ఞలను పాటిస్తేనే వారు నీతిమంతులుగా మార్చబడతారు. ఏ ఒక్క ఆజ్ఞ పాటించకపోయినా వారు ఏమైపోతారంటే తప్పిపోతారు. కానీ కృపాకాలంలో నువ్వు ఎంత పాపిగా జీవించినా ప్రభు దగ్గరకు వస్తే దేవుడు ఒక్క నిమిషంలో నువ్వు రక్షించి పరదేశకు తీసుకెళ్ళిపోతాడు. ఎగ్జాంపుల్, ది బెస్ట్ ఎగ్జాంపుల్, శిలువలో ఉన్న దొంగ ప్రభువుని అంగీకరించాడు, శిలువలో ఉన్న దొంగ ప్రభు వైపు చూశాడు. కాబట్టి ప్రభు అన్నాడు, ఇదిగో నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటానని చెప్పినప్పుడు వెంటనే అతడు ఆ రోజు కన్ను వచ్చాడు, పరదేశకి వెళ్ళిపోయాడు. కృపాకాలము అప్పుడు స్టార్ట్ అయిందండి. క్రీస్తు పాత నిబంధనను కొట్టివేసి నెరవేర్చి మనకు కొత్త నిబంధన ఇచ్చాడు. అదే కృపాకాలం. క్రీస్తు వచ్చిన దగ్గర నుండి కృప ప్రారంభమైంది. ఈ కృప ప్రారంభమైన దగ్గర నుండి కృపాయుగం. అంటే మగ్ధులైన మరియ, వేరే మరి 7 దయ్యాలు పట్టిన మరియ, మరి వ్యభిచారణ పడబడిన వీరందరూ ప్రభు దగ్గరికి వచ్చి రక్షించబడ్డారు. శాస్త్రుల పరిచయంలో నీతిని వెతికారు, నీతి వల్ల వాళ్ళకి రక్షణ దొరకలేదు. కాబట్టి ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా కృపకి విరోధంగానే ఉంటుంది. ఎందుకంటే ధర్మశాస్త్రం అనేది మనిషిని దేవుని దగ్గరికి రానివ్వదు. కృప అనేది పాపులైన వారికి కూడా అవకాశం. కృప అంటే ఏమంటే మనకు ఒక అవకాశం అన్నమాట. పాపంలో పడిన వాడికి మరణించడానికి ఒక అవకాశం, కృపాయుగము. అంటే ఇప్పుడు కృప అనేది పాపము చేయడానికి ఒక లైసెన్స్ కాదు, కానీ పాపములో ఉన్నవాడికి ఒక అవకాశం.
గ్రేస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ, అంతేగాని ఒక లైసెన్స్ కాదు పాపం చేయడానికి. కృప ఉందిలే అనేది పాపం చేసుకుంటూ పోవటం కాదు. కృప ఉంది కాబట్టి నువ్వు రక్షించబడ్డావని జ్ఞాపకం చేసుకో. కాబట్టి కృపాకాలం అనేది ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పైకి వెళ్ళిపోతాడు, బోరశబ్దం మోగ్గానే ఏమైపోతుంది, ఈ కృపాకాలము క్లోజ్ అయిపోద్ది. అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా ఉచితంగా వచ్చే రక్షణ, ఊరికి అంగీకరించే రక్షణ, ఎంత ఘోర పాపి అయినా వచ్చి ప్రభు దగ్గర క్షమాపణ దేవుడు రక్షణ ఇచ్చేస్తాడు. అలాంటి రక్షణ ఒక్కసారిగా ఎండ్ అయిపోతుంది. అంటే మనం ఎక్కడైనా కానీ షాపింగ్ మాల్లో చూసినప్పుడు ఇది పండగ ఫెస్టివల్స్ ఆఫర్స్ పెడతారు. ఈ ఆఫరు ఈ రోజు వరకే, తర్వాత ఉండదు. వాళ్ళైనా కానీ పండగకి 3 రోజులు 4 రోజులు ఆఫర్ ఇస్తారు, దానికి ఎండింగ్ ఉంది. కానీ కృపాకాలం ఎప్పుడు ముగుస్తుందో ఎండింగ్ డేట్ ఎవరికి తెలియదు. ఇప్పటికీ మనము కృపాకాలంలో ఉన్నాం. ఎంత దుర్మార్గుడైనా, దౌర్భాగ్యుడైనా, వ్యభిచారైనా, మర్డరర్ అయినా పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు నన్ను క్షమించు అని అంటే వెంటనే క్షమించి ప్రభు అంటే పరలోకం. మరి ఆ శిక్షణాన్ని మోసాడు, దానికి తగిందాన్ని దేవుడు వారికి ఇక్కడ భూమి మీదే ప్రతిఫలం అనుభవించేలాగా చేస్తాడు. కాబట్టి కృపాకాలం అనేది ముగించబడితే ఇక ఈ కృపలో కూడా రక్షణ పొందకపోతే ఇంతకు మించిన దౌర్భాగ్యుడు ఎక్కడా ఉండడు. ధర్మశాస్త్ర గ్రంథంలో మనిషి దేవుని దగ్గర రాలేకపోతున్నానే దేవుడు సులభం చేసి 2 ఆజ్ఞలు చేశాడు. నీ దేవుడిని యెహోవాని పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో నువ్వు ఆరాధించాలి, 2 నిన్నువలే నీ పొరుగువారిని ప్రేమించాలి. మనకు ఆజ్ఞలన్నీ లేవు. ప్రభువుని అంగీకరిస్తే చాలు, ఎదుటివాడికి ప్రేమిస్తే చాలు. ఆజ్ఞలన్నీ అందులో ఇమిడిపోయారు. ఇప్పుడు కూడా నువ్వు రక్షణ పొందలేదంటే నిన్ను మించిన దౌర్భాగ్యుడి లోకంలో లేడు. దేవుడు అన్నీ మన కోసం సులభం చేశాడు. సులభం చేసినప్పుడు కూడా నువ్వు పాస్ అవ్వకపోతే, సులభం చేసినప్పుడు కూడా నువ్వు ప్రభు దగ్గర రాకపోతే ఇంకా వేరే అవకాశం అనేది నీకు లేనే లేదు. కాబట్టి కృపాకాలం ముగిసిపోతే నీలాంటి వాడికి నాలాంటి వాడికి అవకాశం ఉండదు. కాబట్టి ఈరోజు అనేక మంది రక్షణ పొంది దుర్మార్గులుగా గూండాలుగా తిరిగిన వాళ్ళకి ప్రభువుని అంగీకరించిన వాళ్ళు వస్తున్నారంటే కేవలం కృప ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, ఎప్పుడు ప్రారంభమైందంటే, కృప అనేది శిలువలో ఉన్న దొంగ మొట్టమొదటి రక్షించబడ్డాడు. కృపాకాలం ప్రారంభమైపోయింది. అనేక మందిని పాపంతో ఉన్నవారిని రక్షించాడు దేవుడు, దగ్గరకు చేర్చుకున్నాడు దేవుడు. జక్కైని చేర్చుకున్నాడు, వ్యభిచార స్త్రీ వచ్చి పాదాలకు అయినప్పుడు చేర్చుకున్నాడు. కృప ప్రారంభమైంది. ఆ కృప ఎప్పుడు ముగుస్తూ తెలియదు, ఎప్పుడు డేంజర్ బెల్స్ మొదలుతాయో తెలియదు. ఆ కృప ఎప్పుడు ఆ ముగుస్తూ తెలియదు. కాబట్టి కృప ఉండగానే ప్రభువుని అంగీకరించు, తర్వాత నువ్వు అంగీకరించాలని నీకు అవకాశము. కాబట్టి మొట్టమొదటిగా ఏం జరుగుతుంది, పరిశుద్ధాత్మ మీరు పైకి వెళ్ళిపోతాడు. రెండవదిగా ఏం జరుగుతుంది, సంఘం ఎత్తబడుతుంది. మూడవదిగా ఏం జరుగుతుంది, కృపాకాలం అనేది క్లోజ్ అయిపోతుంది. నాలుగవదిగా సువార్త తలుపులు మూయబడతాయి. అంటే మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం, సువార్త ప్రారంభించింది యేసుక్రీస్తు. సువార్త అంటే డునామత్, ఒక శక్తి. సువార్తను ప్రారంభించింది దేవుడే. మార్కు సువార్త 1:1 యేసుక్రీస్తు సువార్త ప్రారంభం అని చెప్పాడు. అంటే సువార్త ప్రారంభించింది యేసుక్రీస్తు వారు. దాన్ని క్లోజ్ చేయాలంటే యేసుక్రీస్తు వారే క్లోజ్ చేయాలి. కానీ ఇంకా ఈ భూమి మీద ఏ మనుషుడు కూడా సువార్తను క్లోజ్ చేయడు, ఎవరు అంతం చేయలేడు. కాబట్టి ఇది యేసుక్రీస్తు ప్రారంభించిన సువార్త. ఆ సువార్త ముగించబడాలంటే యేసుక్రీస్తు వారు మాత్రమే ముగించాలి. ఎప్పుడు ముగిస్తుందంటే సువార్త తలుపులు మూయబడతాయి. ప్రపంచంలో సువార్త ప్రకటించబడింది, సకల జనులకు సాక్షాత్తుగా సువార్త ప్రకటించబడింది. ప్రతి ఒక్కరికి తెలుసు యేసుక్రీస్తు గురించి, ప్రతి ఒక్కరికి తెలుసు రక్షణ గురించి. యేసుక్రీస్తు వార్త ప్రజలందరికీ కలుగు మహా సంతోషమైన సువార్త. అంటే యేసుక్రీస్తు వార్త ప్రజలందరికీ, మరణించే ప్రతి ఒక్కడికి సువార్త కావాలి. నాకు సువార్త అవసరం లేదంటే, నీకు మరణం లేదంటే నీకు సువార్త అవసరం లేదు. నీకు సువార్త నాకు అవసరం లేదంటే నీకు మరణం ఉందంటే ఖచ్చితంగా సువార్త అంటే క్రీస్తు వార్త, రక్షణ వార్త, పరలోకానికి నిన్ను చేర్చేటువంటి ఒక రక్షణ వార్త. దాన్ని నువ్వు పోగొట్టుకుంటే ఇంక నీకు అవకాశం. కాబట్టి సువార్త తలుపులు అనేవి మూయబడతాయి. ఇంకెక్కడ పడితే అక్కడ సువార్త ప్రకటించడానికి లేదు. నువ్వు పబ్లిక్కి వెళ్ళి సువార్త ప్రకటించడానికి లేదు, బైబిల్ పట్టుకొని తిరగడానికి లేదు, నువ్వు పబ్లిక్ క్రైస్తవం చెప్పుకోవడానికి అవకాశం ఉండదు. రానున్న దినాల్లో ఒకరినొకరు అప్పగించేస్తారు, నిన్ను పట్టుకుంటారు, ఆ జైల్లో పెట్టేస్తారు, నిన్ను కాల్చి చంపేస్తారు, అనేక విధంగా చేస్తారు. కానీ సువార్త తలుపులు మూయబడితే ఇంకా సువార్త జరగదు. తర్వాత పాయింట్ చూస్తే, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యూదులందరూ కూడా తిరిగి వచ్చేస్తారు. మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులందరూ కూడా దాదాపు 1948 మే 14న ఇజ్రాయెల్ దేశం ఏర్పడింది. అంతవరకు ఇజ్రాయెల్ అందరూ టైటస్ అనే రాజు క్రీస్తు 70 సంవత్సరంలో వచ్చి యెరూషలేమును ముట్టడి చేసి, దేవాలయాన్ని పడగొట్టేసి, దేవాలయాన్ని ధ్వంసం చేసేసి, కనబడిన యూదులను ఇజ్రాయెల్ అందరూ కూడా కాల్చివేస్తూ దాదాపు 10 లక్షల మంది ఇజ్రాయెల్ని ఊచకోతకు వచ్చేస్తూ ఉంటే వారందరూ ఇటు దొరికితే అటు చెల్లాచెదరై పారిపోయారు. అనేక మంది ప్రాణాలు కాపాడు కుటుంబాలు సహా పారిపోయారు. చాలామంది మరణించారు, చాలామంది బానిసలుగా అమ్మివేయబడ్డారు. ఇలాగ జరుగుతున్నటువంటి సమయంలో అనేక మంది యూదులు చెదిరిపోయి ప్రపంచ దేశాలకు వెళ్ళిపోయారు. వాళ్ళందరూ మరలా మా దేశం మాకు కావాలని మరలా ఇజ్రాయెల్ దేశానికి వచ్చి 1948వ సంవత్సరం మే 14న ఇజ్రాయెల్ దేశంగా ఏర్పడింది. ఐక్యరాజ్య సమితిలో అంతకుముందు ఇజ్రాయెల్ దేశం అనేది లేదు.
ఎప్పుడు కనుమరిగిపోయింది 2000 సంవత్సరాల క్రితమే. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ఏర్పడి వారు మరలా చెదిరిపోయి అంజూరపు చెట్టు ఎలాగైతే లేత చిగురిస్తూ ఉందో అదేవిధంగా వారు కూడా తిరిగి వస్తూ మరలా వారి దేశం వారికి కావాలని వారందరూ కూడా పోరాడుతున్నారు. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్టయితే యెషయా గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనం, ఆ దినమున శేషించి తన ప్రజల శేషమును అశ్షూరులో ఐగుప్తులో నుండి, పత్రాసులో నుండి, కూషులో నుండి, ఎలాంలో నుండి, షినార్లో నుండి, మహాతులో నుండి, హమాతులో నుండి, సముద్ర దీపం నుండి విడిపించి రప్పించిన యెహోవా రెండవ మరో తన చెయ్యి చాపును. జనులను పిలుచుటకు ఆయన ఒక ధ్వజము నిలవబెట్టును. భ్రష్టులైపోయిన ఇశ్రాయేలును పోగు చేయను. భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదిరిపోయిన ఆ యూదావారిని సమకూర్చును. ఎఫ్రాయిమున్న మత్సరము పోవను. యూదా విరోధులు నిర్మూలమవుతారు. ఎఫ్రాయి యూదా మత్సరపడదు. చూడండి, ఇవన్నీ చూసి యూదా ఇజ్రాయేల్ ఎక్కడైతే చెదిరిపోయారో వాళ్ళందరినీ మరలా దేవుడు అందరినీ ఒక చోట చేర్చి ఇజ్రాయేలు దేశాన్ని మరలా తీసుకుని వచ్చి ఆ దేశంకి ఇస్తా అని చెప్పాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 20వ వచనంలో కూడా ఈ విధంగా రాయబడింది. ప్రభువు యెహోవా సెలవిచ్చి, ఏ అన్ని జనులు ఇశ్రాయేలు చెదిరిపోయారో ఆ అన్ని జనుల నుండి వారిని రక్షించి వారు ఎచ్చట ఉన్నారో అచ్చటి నుండి వారిని సమకూర్చి వారి స్వదేశంలోనికి తోడుకుని వచ్చి వారికి మీద ఎన్నటికి 2 జనములుగాను 2 రాజ్యాలుగాను ఉండకుండానట్లు ఆ దేశంలో ఇశ్రాయేలీల పర్వతాల మీద వారిని ఏకజనముగా చేసి వారికి అందరికీ ఒక రాజునే నియమించదును. తమ విగ్రహముల వల్ల తమ చేసిన హేక్రియలు అతిక్రమ క్రియలు ఇక మీద తమను అపవిత్రపరుచుకున్నారు. తమ నివసించిన చోట్లన్నింటిలో వారు మానక పాపములకి చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరచదు. అప్పుడు వారు నా జనుల గుదురు, నేను వారి దేవుడినై నా సేవకులను దావీదు వారికి రాజును, వారందరి కాపరి ఒక్కడే ఉన్న వారు నా విధులను అనుసరింతురు. చూడండి, ఇజ్రాయేల్లో చెదిరిపోయిన వారు అందరిని ఆయా దేశం నుండి మరలా రప్పించి అంతమంది యూదా ఇజ్రాయేల్ రాజ్యంగా చెదిరిపోయారు. కానీ 2గా విడిపోయారు. ఇక 2గా ఉండరు, ఒకటే ఉంటారు. వారికి ఒక్కరే రాజ్యం నేను ఏర్పాటు చేస్తానని ప్రభువు చెప్పాడు. అంటే దాదాపు 1948 మే 14 నుండి ఇజ్రాయేల్ దేశం సమకూర్చబడి ఇప్పటికి అనేక మంది ఇజ్రాయేల్లో యూదులు తిరిగి వచ్చి వారి స్వదేశాన్ని వారు ఆక్రమించుకొని ఇప్పుడు ఒక బలమైన దేశం ఏర్పడింది. కాబట్టి బోర ఊదబడిన తర్వాత ఇజ్రాయేల్ రావడం ఆగిపోతుందంట. అప్పటి వరకు వచ్చేవాళ్ళందరూ ఇప్పుడు వరకు 1945 నుండి 48 సంవత్సరం ఇప్పటికీ వస్తూనే ఉన్నారు. వీళ్ళందరూ రాక ఆగిపోతుంది. కాబట్టి దేవుని రాకడలో బోర శబ్దంలో ఏం జరుగుతుందంటే ఇశ్రాయేల్ ప్రవచన నెరవేర్పు జరుగుతుంది. ప్రవచనం నెరవేర్చబడినట్టు అందరూ సమకూర్చబడి అక్కడ స్థిరపరచబడతారు. వాక్య ప్రకారంగా ఇది కూడా మన మధ్య జరుగుతూ ఉంది. 2వ దశలో రాసిన 2వ అధ్యాయం 3వ వచనం, మొదట భ్రష్టత్వం సంబంధించిన నాశనపాతులకు పాపురుషుడు బయలుపడితే కానీ ఆ దినము రాదు. ఇంకొక సంఘటన ఏం జరుగుతుందంటే దేవుని యొక్క బోర శబ్దం వినపడగానే అంత్యక్రీస్తు బయటికి వస్తాడు. ఇప్పుడు బోర శబ్దం వినపడగానే రాకడ వచ్చేస్తుంది, అందరూ పైకి వెళ్ళిపోతారు కదా. అనుకోని ఘటన అప్పుడప్పుడే అనుకోకుండా అంత్యక్రీస్తు బయటకు వస్తాడు. నేను చెదిరిపోయిన వారందరినీ కూడా సమకూరుస్తాను. మాయమైపోయిపోయా ఇప్పుడు యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళందరూ పైకి ఎత్తబడ్డారు. మాయమైపోయిన ప్రతి ఒక్కరు కూడా మరలా భూమి మీద తిరిగి వచ్చేస్తారు. వాళ్ళని నేను తీసుకొస్తాను, ఎక్కడున్నా కానీ వాళ్ళు పట్టుకొస్తానని వీళ్ళందరినీ సంధి చేయడానికి ఒకడు వస్తాడు. వాడే అంత్యక్రీస్తు, చివరి అంత్యక్రీస్తు. అంటే ఇప్పుడు అనేక మంది అంత్యక్రీస్తులు వచ్చారు, యాంటీక్రైస్టులు వచ్చారు, కానీ ఈ చివరిగా వచ్చేవాడే చివరి అంత్యక్రీస్తు. కాబట్టి ఇతను ఏమంటాడంటే నేను ప్రపంచాన్ని సామరస్యంలో తీసుకొస్తాను, శాంతిని నెలకొల్పుతాను. కాబట్టి వాళ్ళందరినీ ఏకం చేసి వాళ్ళందరి మీద ఒక రాజుగా నియమించబడతాడు, అధిపతిగా నియమించబడతాడు. ఇతనే అంత్యక్రీస్తు. నాశనపుత్రుడు వాడు బయటికి వస్తాడు. బయటికి వచ్చి భ్రష్టత్వం సమ్మె పాపపురుషుడు బయలుపడితే నా దినము రాదు. కాబట్టి అంత్యక్రీస్తు బయటికి వస్తాడు. అంత్యక్రీస్తు అనగా చివరి క్రీస్తు. యేసుక్రీస్తు పేరున అబద్ధపు క్రీస్తులు అనేక మంది వచ్చారు. వీటి చివరి వాడు వీడు వచ్చి అనేక మందిని నేను ఎక్కడ చెదిరిపోయారు అందరినీ పట్టుకొస్తాను. ఇప్పుడు ఆల్రెడీ ప్రపంచం అంతా అల్లకల్లంగా ఉంది. ఎవరైతే ఎత్తబడిన వారందరూ కూడా వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంటే వాళ్ళు ప్రపంచం అంతా అల్లకల్లం అయిపోయి ఎక్కడ పడితే అక్కడ భ్రష్టత్వం సంభవించి యాక్సిడెంట్లు జరిగి ప్రతి కుటుంబంలో చాలామంది లాస్ అయిపోతే ఇప్పుడు వీడు బయటకు వచ్చి నేను సామరస్యపరుస్తాను, నేను వీళ్ళందరినీ తీసుకొస్తాను, నన్ను నమ్మండి అని ప్రభుత్వంతో ఒక నిబంధన చేసుకొని ఆ రోజు రాజుగా నిలబడతాడు వాడు అంత్యక్రీస్తు. కాబట్టి ఎప్పుడైతే బోర శబ్దం వినపడద్దో ఈ యొక్క సంఘటన కూడా ప్రారంభించారు. తర్వాత ఈ శాంతి దూత 7 సంవత్సరాల వారిని సమాధానపరుస్తాడు. దానిలో 9వ అధ్యాయంలో రాయబడిన రీతిగా వాళ్ళందరినీ సమాధానపరిచి ఒక తాటి మీద తీసుకునే ప్రయత్నం చేస్తాడు అంత్యక్రీస్తు. కాబట్టి అంత్యక్రీస్తు గురించి ఇంకా మనం ఎక్కువ చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ఒక సంఘటన మాత్రమే చెప్పుకోండి ఏంటంటే అంత్యక్రీస్తు బయటికి వస్తాడు. బయటకు అప్పటి వరకు ఎవరో తెలియదు, ఆ సమయంలోనే బయలుపరచబడతాడు. చివరిగా 7 సంవత్సరాల శ్రమలు ప్రారంభమవుతాయి. ఎప్పుడైతే దేవుని రాకడ సమీపించింది, బోర శబ్దం మోగిందో, పరిశుద్ధాత్మ దేవుడు పైకి వెళ్ళిపోయాడో, పరిశుద్ధాత్మ పైకి వెళ్ళిపోగానే సంఘమంతా ఎత్తబడిందో ఆటోమేటిక్ 7 సంవత్సరాల శ్రమలు ఇక్కడ ప్రారంభమవుతాయి. చూడండి, యాక్చువల్గా ఏం జరిగిపోయింది, ఇప్పుడు దేవుని బోర మోగ్గానే
మోగగానే మొట్టమొదటిగా ఏం జరిగింది, పరిశుద్ధాత్మ దేవుడు, భూమి మీద ఉన్న దేవుడు, ఆయన నలుదిశలో ఉన్నటువంటి ప్రపంచంలో ప్రతి ఒక్కరిని తీసుకొని పైకి మధ్యాకాశానికి వెళ్ళిపోయాడు. అంటే విద్యావేత్తలు కానీ, డాక్టర్లు కానీ, మంచి వారు కానీ, సోషల్ సర్వీస్ చేసేవారు కానీ అందరూ కూడా ఎత్తబడ్డారు. ఇక ప్రపంచంలో ఎవరో మంచి వ్యక్తులు ఉండరు, అందరూ విడవబడిన గుంపే ఉంటారు. వీళ్ళందరూ మేధావులంతా పైకి వెళ్ళిపోతే, వీరంతా పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఉన్నవాళ్ళు ఎవరైనా మనం ఆలోచిస్తే ఉన్నవాళ్ళందరూ కూడా నిజంగా ఆ రోజు మిగిలిన వాళ్ళందరూ కూడా అంత్యక్రీస్తు రాజ్యం వచ్చేవాళ్ళు. అనగా సంఘం ఎత్తబడిందని చెప్పుకున్నాను. ఇప్పుడు ఎత్తబడిన సంఘంలో ఎవరు ఉన్నారంటే మృతులైనటువంటి క్రైస్తవులు, సజీవులైన క్రైస్తవులు, అంటే క్రీస్తుని కలిగిన వారు. వీరు మాత్రం పైకి ఎత్తబడి, ఇప్పుడు ఎత్తబడిన తర్వాత ప్రపంచం అంతా అల్లకల్లం అయిపోయింది. ఈ సమయంలో అంత్యక్రీస్తు అనేవాడు రాజ్య పరిపాలన చేస్తాడు. ఇప్పుడు 7 సంవత్సరాలు శ్రమలు ప్రారంభం. ఇప్పుడు 7 సంవత్సరాల శ్రమలు ప్రారంభమయ్యాయంటే శ్రమలు క్రీస్తు రాకడికి ముందా, క్రీస్తు రాకడ తర్వాత మనం ఆలోచిస్తే ఈ శ్రమలు అనేవి యేసుక్రీస్తు రాకడ ముందే వస్తే ఆయన ఎప్పుడు కూడా మన బిడ్డల్ని మనం శ్రమల పాలు చేసాం. మన బిడ్డలు మనం శ్రమల పాలు చేయడం, మంచిగా ఉండడం చూసుకుంటాం. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘాన్ని ఎప్పుడు కూడా దేవుడు శ్రమల పాలు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన రక్తం చేత కొనుక్కున్న ఆ బిడ్డలను దేవుడు శ్రమలలోకి రాకుండా, ఇప్పుడు చాలామందికి డౌట్ ఉంది, శ్రమలో క్రీస్తు రాకడా శ్రమల్లో వస్తుంది, శ్రమలకు ముందు శ్రమల తర్వాత వస్తుందా? యేసుక్రీస్తు రాకడా వచ్చిన తర్వాతే శ్రమలు ప్రారంభమవుతాయి. చాలామంది నమ్ముతున్నారు ఇది ఏమంటే శ్రమల్లో మనం ఉంటామని. సంఘం ఎత్తబడేది ఎప్పుడంటే శ్రమలకు ముందు, శ్రమల తర్వాత. శ్రమలకు ముందే సంఘం ఎత్తబడుతుంది. ఎందుకంటే ఆయన స్వరక్తమిచ్చి కొనుక్కున్న సంఘాన్ని శ్రమల పాలు చేసి ఇబ్బంది పెట్టే దేవుడు కాదు. ఇప్పుడు శ్రమలు ఎందుకంటే దేవుని నమ్ముకున్న వారందరినీ పైకి తీసుకెళ్ళిపోతే, దేవుని నమ్ముకోక అడ్డు తిరిగి ఇష్టానుసారంగా బ్రతికిన వాళ్ళందరి మీద ఉగ్రత పంపించాలి. కాబట్టి వీరందరినీ భూమి మీద ఉంచుతాడు దేవుడు. భూమి మీద నుంచి ఇప్పుడు 7 సంవత్సరాల శ్రమలు ప్రారంభమవుతాయి. 7 సంవత్సరాల శ్రమలు ప్రారంభమైనప్పుడు ఇప్పుడు మొట్టమొదటిగా 7 పాత్రలు, తర్వాత 7కు సంబంధించినవి దూతలు బోర్లు ఊదుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. ఏనాడు లేని ఉగ్రత దేవుడు ప్రపంచం మొత్తం మీద అప్పుడే కుమ్మరిస్తాడు. ఇప్పుడు చూడండి, బైబిల్ ఒక మాట చెప్తుంది, భూమి మీద ఉన్నవాడు మంచివాడు, నీతిమానుడు, దుర్మార్గుడు దుర్మార్గ కార్యాలు చేయను, అపవిత్రుడిగా పవిత్రుడు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, మానవాని క్రియల చొప్పున నేను జీతం ఇస్తానని ప్రభువు చెప్పాడు. కాబట్టి మనం గమనించుకోవాలి, దేవుడు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఒకనొక దినాన్ని దేవుడు సిద్ధపాటు చేశాడు. ఈరోజు అన్యాయం చేసినప్పుడు, అక్రమం చేసినప్పుడు ఒకనొక దినాన్న ఉగ్రతలోకి రాబోతాం. ఉగ్రతలోకి వచ్చినప్పుడు ఆ ఉగ్రతలో వారు అనేకమైనటువంటి భయంకరమైన స్థితులు కూడా వాళ్ళు వెళ్ళబోతున్నారు. 7 సంవత్సరాల శ్రమలు ఎవరికి? విడవబడిన వాళ్ళకి. ఎవరైతే ఎత్తబడలేదో, ఎవరైతే రాకడలు వెళ్ళలేదో, ఎవరైతే క్రీస్తుని ఎరిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా. విడవబడే వాళ్ళు ఎవరైనా ఆలోచిస్తే అన్ని జనులు, క్రీస్తుని ఎరగనవారు, యెహోవాని నమ్మి యేసుక్రీస్తుని ఎరగనవారు, నామకార్థ క్రైస్తవులు, యేసుక్రీస్తుని నమ్మని ఇశ్రాయేలీలు, వీళ్ళందరూ కూడా విడవబడతారు. ఈ విడవబడిన వారందరూ భూమి మీద ఉంటే వీళ్ళందరినీ పరిపాలన చేసేది అంత్యక్రీస్తు. మరి యేసుక్రీస్తును నమ్మని యూదులందరూ ఏం చేస్తారంటే అంత్యక్రీస్తునే మెస్సియాని నమ్ముతారు. నమ్మేసి ఆయనే వచ్చి మనం పరిపాలన చేస్తారని వారు నమ్ముతున్నారు. కాబట్టి వాళ్ళని మభ్యపరిచి నేనే క్రీస్తునని చెప్పుకొని ఇజ్రాయెల్ మీద పరిపాలన చేస్తూ ఉంటాడు. మీరు పరిపాలన చేస్తున్నారు, కొంతగా 7 సంవత్సరాల తర్వాత సంధి చేస్తారు. 7 సంవత్సరాలు మొదటి 3.5 సంవత్సరాలు చక్కగా పరిపాలన చేస్తారు శాంతియుతంగా. మొదటి తర్వాత 3.5 సంవత్సరాలు శ్రమల పాలు చేస్తాం. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది మేము నమ్మినవాడు క్రీస్తు కాదు. తర్వాత 2 సాక్షులు వచ్చి భూమి మీదకి వారికి అనేక విషయాలు చెప్పి అతను అంత్యక్రీస్తు అని తెలియజెప్పి వారు కూడా మరణించి 3 దినాలు ఇక భూమి మీద ఉండగా ప్రపంచం అంతా వారిని దేహాలను వారు చూస్తూ ఉంటారు అన్నమాట, లైవ్లో చూస్తూ ఉంటారు. చూడండి, మనం ఆలోచించినట్టయితే చివరిగా 7 సంవత్సరాల శ్రమలు. ఈ 7 సంవత్సరాల శ్రమల్లో ఈ లోకంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా ఇక్కడే విడవబడితే, క్రీస్తు నమ్మిన వాళ్ళందరూ కూడా మధ్యాకాశానికి వెళ్ళిపోతే, మధ్యాకాశంలో మహా పెండ్లి విందు జరుగుతుంది. పెండ్లి కుమార్తె వధు సంఘాన్ని పెండ్లి కుమార్తెగా నిర్ధారించి అభివర్ణించారు. యేసుక్రీస్తును వరుణుగా అభివర్ణించారు. యేసుక్రీస్తు పెండ్లి కుమారుడు అయితే సంఘం పెండ్లి కుమార్తె. పెండ్లి చేసేటప్పుడు వధువుని వరుణ్ణి సిద్ధపాటు చేసి ఇద్దరిని ఒక నిబంధన చేసి వివాహం చేస్తారు. అదే రీతిగా యేసుక్రీస్తు వారు పెండ్లి కుమారుడుగా సిద్ధపడితే సంఘాన్ని మొత్తాన్ని పెండ్లి వధువుగా సిద్ధపాటు చేసి మధ్యాకాశంలో గొర్రెపిల్లల మహోత్సవం, వివాహ మహోత్సవం జరగబోతుంది. అందులో విశ్వాసులైన వారు, క్రీస్తు నమ్మిన వారందరూ కూడా 7 సంవత్సరాలు ఆ గొర్రెపిల్ల మహావిందులో, గొప్ప విందులో పాలు పంపులు పొందుతారు. అప్పుడు ఏం జరుగుతుందంటే వారందరికీ దేవుడు 7 సంవత్సరాలు వీళ్ళందరినీ దేవుడు నిలబెట్టి ఒక్కొక్కరు భూమి మీద చేసిన దాన్ని బట్టి వారందరికీ ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఈరోజు క్రీస్తు కోసం ప్రయాసపడ్డావా, కష్టపడ్డావా, నువ్వు మంచిగా జీవించావా, నేను ఎవరు గ్రహించలేదు అనుకుంటున్నావు, నేను ఎంత మంచి చేసి నాకు కీడు జరుగుతుంది అనుకుంటున్నావు, ఏ వరి అవ్వకుండా మంచిగానే ఉండు.
నిజాయితీగా ఉండు, న్యాయంగా ఉండు. దేవుడు ఒకానొక దినాన నీకు న్యాయంగా బహుమానాలు ఇవ్వబోతున్నాడు. అంటే ఇప్పుడు ఈ 7 సంవత్సరాల పైన ఏం జరుగుతుందంటే దేవుడు మనకి బహుమానాలను ఇస్తాడు. బహుమానాలను నువ్వు చేసిన ప్రతి పనికి ఈరోజు నీకు ఏది రాకపోవచ్చు, ఈరోజు నీకు ఏ ప్రతిఫలం రాకపోతే ఎవరు గుర్తించకపోవచ్చు, దేవుడు గుర్తిస్తున్నాడు. నువ్వు చేసే ప్రతి పనికి దేవుడు తీర్పులో ప్రతిఫలం